బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహాయపడిన ప్రియులకు యేసు అనుచరులందరము కలిసి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. అమ్మా బాబు, మేము మీకు ఏమీ ఇవ్వలేము. మా పక్షంగా దేవుడే మిమ్మలను మీ కుటుంబాలను నిండారుగా దీవించును గాక. గుడ్ ఈవినింగ్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. సకాలానికి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఇక ప్రార్థన చేస్తాను. తలలు వంచండి, కండ్లు మూసుకునండి, ప్రార్థనలో నాతో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభు వారి యొక్క అత్యున్నతమైన నామున మీ పాద సాన్నిధ్యానికి రావడానికి అపాతులము అయోగ్యులమైన మాకు దయచేసిన మీ కృపను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. పాపముల చేతను అపరాధముల చేతను మేము చచ్చి ఉండగా మీ కుమారుడైన యేసు ప్రభు వారి యొక్క శిలువ మరణ పునరుద్ధానాల ద్వారా మమ్మలను రక్షించినందుకై వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఆ రక్షణతో పాటుగా మీ పరిశుద్ధతలో ఎదగడానికి మీ కృపా వాక్యాన్ని మీరు మాకిచ్చినందుకై వందనాలు స్తోత్రాలు. మీ కృపా వాక్యంలో మేము చూస్తున్న రీతిగా మమ్మలను రక్షించి రాజులైన యాజక సమూహంగా ఏర్పరచబడిన వంశముగా మీ సొత్తైన ప్రజలుగా మీరు మమ్మలను అంగీకరించిన విధానం కొరకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మీరు రాబోతున్నారు. మీ రాకడలో ప్రభువా మేము కూడా పాలు పంపులు పొందడానికి, మీ సింహాసనాలు అధిష్ఠించడానికి మీరు మాకిచ్చిన గొప్ప భాగ్యం కొరకై వందనాలు స్తోత్రాలు నాయన. ఇదంతా మీ కుమారునిలో ఏర్పాటు చేసిన ఈ స్వాస్యం కొరకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఎంతమంది టీవీ దగ్గరకు వచ్చి వాక్యాన్ని వింటున్నారో వారి యొక్క శారీరక మానసిక ఆధ్యాత్మిక అక్కరలు తీర్చుమని ఈ దినాల్లో నాయన అనేక తప్పుడు బోధలు వస్తూ ఉన్నాయి. మా ప్రియులు ఎవరు కూడా తప్పుడు బోధలకు లోను కాకున్నట్లు మీ సహాయాన్ని కోరుకుంటూ యేసు ప్రభు వారి పుణ్యనామున స్తుతించి ఘనపరిచి వేడుకున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ అని చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఎలా ఉన్నారమ్మా? ఎలా ఉన్నారు బాబు? ఇంట్లో పరిస్థితులు ఏ రీతిగా ఉన్నాయి? ఈ రీతిగా ఒక తండ్రి వలె మిమ్మల్ని ప్రతిరోజు అడిగే భాగ్యాన్ని ప్రియ ప్రభు
నాకు అనుగ్రహించారు. మీ సొంత తల్లిదండ్రులకు ఇటువంటి భాగ్యము ఉండదేమో. దేవుని సేవకునిగా అనేక మందికి తండ్రిగా ఉండే భాగ్యాన్ని, ప్రతిరోజు పలకరించే భాగ్యాన్ని ఆ ప్రియ ప్రభువు నాకు అనుగ్రహించినందుకు నా ప్రియ ప్రభువుకు నేనెంతో రుణస్థుడను అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నా ప్రియ బిడ్డలారా, మానవుని యొక్క జీవితం ఎటువంటి స్థితిగతుల్లో దినదినము ఉంటుందో మనకు తెలియదు. ఈ దినాల్లో కొన్ని మరణాలలో నేను వాక్యం చెప్పాను, కొన్ని పెండ్లిలలో వాక్యాన్ని చెప్పాను. ఈరోజు ఒకరి మరణంలో వాక్యం చెప్పానంటే రేపు ఒకరి పెండ్లిలో వాక్యం చెప్పవలసి వస్తుంది. ఈ రాత్రి నేను ప్రయాణం చేసి గుడివాడకు వెళ్ళాలి. నేను ఎక్కువగా ప్రేమించిన ప్రియ తమ్ముడు దేవదానం గారు మరణించారు. ఆయన మరణపు స్తుతికూటంలో పాలు పంపులు పొందడానికి వెళుతున్నాను. ఇవన్నీ చూస్తున్నప్పుడు ప్రతిరోజు మన మరణం కొరకై, ఆయన రాకడ కొరకై సిద్ధపడాలి. ఏ రోజు ఏమి జరుగుతుందో మనకైతే తెలియదు, ఆ ప్రియ ప్రభు ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన మీద ఆనుకొని పూర్ణ శాంతి గలవారుగా జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎవని మనస్సు ఆయన మీద ఆనుకొనునో అట్టి వారిని పూర్ణ శాంతి గలవారిగా కాపాడుదు. వాక్యం వింటున్నా నా ప్రియ బిడ్డలారా, శారీరక తల్లిదండ్రుల మీద కొద్ది వరకు ఆనుకోవచ్చు. వారి రక్తాన్ని పంచుకుని వచ్చాము కాబట్టి ఆ ప్రేమాభిమానం, ఆ ప్రేమాకర్షణ బిడ్డలంగా తల్లిదండ్రులుగా ఉంటుంది. కానీ నిత్యుడగు తండ్రి మీద ఆనుకోగలిగితే పూర్ణ శాంతి మన జీవితంలో కలుగుతుంది. మంచిది, దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాం. మీరు అనారోగ్యంగా ఉంటే దయచేసి మాకు తెలియపరచండి, మీ కొరకు ప్రార్థన చేస్తాం. ఈ దినాల్లో చాలా తప్పుడు బోధలు వస్తూ ఉన్నాయి. చాలా విచారకరమైన సంగతి. ఫోన్లో ప్రార్థన చేస్తున్నారు. అప్పుడప్పుడు ఈ ఫోన్లో ప్రార్థన చేసే ప్రార్థనా మనవులు నేను వింటాను. అయ్యా, మా ఆవు పోయింది, గేదె పోయింది, ఎద్దు పోయింది, ఈ రీతిగా ప్రార్థన చేయండి అని అంటే వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. మొన్న ఒక ఆయన చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు అంటే, మీరు మాకు ఒక ప్రోగ్రాం స్పాన్సర్ చేస్తే మీకున్న ఇబ్బందులు రోగాలన్నీ పోతాయి అంటున్నాడు. డబ్బులు ఇస్తే రోగాలు పోతాయా? ప్రభు మీద విశ్వాసం ఉంచితే రోగాలు పోతాయని చెప్పడానికి బదులుగా డబ్బు సంపాదన, ధనార్జన, ఇది ఒక హేతువైంది. ఆలోచించుమని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. మరొకసారి చెప్తున్నాను, ప్రతి విషయంలో ఆ ప్రభు మీద ఆధారపడాలి. ఈ యొక్క ఫెయిత్ హీలర్స్ అనే వారి మీద ఆధారపడవలసిన పని లేదు. దేవుడు జ్ఞానాన్ని ఇచ్చి హాస్పిటల్స్ ఇచ్చారు. ఒక్కొక్కసారి ఫెయిత్ ద్వారా ఆయన హీలింగ్ చేసే దేవుడు, నేను కాదనటం లేదు. ఆయన సర్వశక్తిమంతుడు, ప్రపంచమంతా ఆయన చేతుల్లో ఉంది, ఆయన ఏదైనా చేయగలడు. నేను ఎందుకు ఈ మాట చెబుతున్నాను అనగా, మీరు హాస్పిటల్స్కి వెళ్ళక్కర్లేదు, మందులు వేసుకో అక్కర్లేదు, నేను ప్రార్థన చేస్తే ఇది జరిగిపోతుంది. చిన్న చిన్న కుర్రగాళ్ళండి, ఏమి చదువు సంధ్య సరిగ్గా లేని కుమారులకు ఇది ఉదర పోషణకు ఒక మార్గమైందా అని అనిపిస్తుంది. దయచేసి నన్ను క్షమించండి, ఎవరో ఒకరు చెప్పాలి కాబట్టి మీ తిట్లైనా తిని నేను ఈ మాటలు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. యోహాను సువార్త 5వ అధ్యాయాన్ని మీ ముందు ఉంచుకోనండి. ఆ యెరూషలేము గొర్రెల ద్వారం దగ్గర బెతెస్దా అనే కోనేరు ఉంది.
బెతెస్దా అనే మాటకు అర్థం కరుణా నిలయం, కృపా నిలయం, కనికర నిలయం. కృప, కరుణ, కనికరం నిలయం. అటువంటి పేరు కలిగిన బెతెస్దా కోనేరు దగ్గర 38 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి పడి ఉన్నాడు. తన యొక్క జీవితంలో దేవుని యొక్క కృప, కరుణ, కనికరం పొందలేదా అని అనిపిస్తుంది. ఈ మాటలు చదువుతున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకు అనగా 38 సంవత్సరాల నుంచి కోనేరు దగ్గర ఆ రీతిగా పడి ఉన్న వానికి బంధువులు లేరా, తోబుట్టువులు లేరా, స్నేహితులు లేరా, ఎవరూ లేరా? ఏదో ఒక సంవత్సరంలో ఎవరైనా తీసుకుని వచ్చి ఆ కోనేటి అంచున పెడితే కనీసం దొరుకుతాడు కదా. ఆ రీతిగా చేయడానికి ఎవరైనా రావచ్చు కదా. ఎన్నో ప్రశ్నలు మధ్యలో మెదులుతూ ఉంటాయి. 38 సంవత్సరాలు, 38 లాంగ్ ఇయర్స్. యేసు ప్రభువారి కంటే పెద్దవాడు. యేసు ప్రభువారికి అప్పుడు 30 సంవత్సరాలు పైచిలుకు. ఇతడు అక్కడ పడి ఉండడమే 38 సంవత్సరాల నుంచి. ఈ దినాల్లో కూడా పాపము చేత దీర్ఘకాలము జీవిస్తున్నారు చాలామంది. తాగుడు తాగి 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 లంగ్స్ పాడైపోతున్నాయి. తిరిగి తిరిగి ఎయిడ్స్ వ్యాధులు వస్తూ ఉన్నాయి. సరిగ్గా ఇంటిలో కాపురం చేయక ఇల్లు ఒక సాతాను కూపంగా మారుతుంది. చాలా విచారకరమైన సంగతి. ఈనాడు బిడ్డలు ఇంటికి రావడానికి భయపడిపోతున్నారు. వెళితే డాడీ మమ్మీ కొట్టుకుంటూ ఉంటారేమో. ఇదా వాతావరణం? క్రైస్తవ కుటుంబాల్లో కూడా ఇదే వాతావరణాన్ని చూస్తూ ఉన్నాం. ఈ యొక్క యుగాన్ని సాతానుడు తన చేతుల్లోనికి తీసుకున్నాడా అనిపే బాధ వేస్తుంది. ఈ యుగాన్ని సాతానుడు తన చేతుల్లోనికి తీసుకున్నాడా అనే బాధ వేస్తుంది. జాగ్రత్తగా ఆలోచించాలి. 38 సంవత్సరాల కాలం నుంచి అతడు అక్కడ పడి ఉన్నాడు. యేసయ్య వాడు ఆ రీతిగా పడి ఉండడం చూచారు. యేసు ప్రభువారికి అంతకు ముందు అతడు తెలీదు. అతడికి యేసు ప్రభువారి గురించి తెలీదు. యేసు ప్రభువారికి ఆయన గూర్చి తెలీదు అనడంలో అతని యొక్క జీవితం అంతా ఆయనకు తెలుసు. నేను చెప్పే మాటలోని అర్థాన్ని మీరు గ్రహించాలి. యేసు ప్రభువారు దేవుడు. దేవునికి తెలియని విషయాలు ఏముంటాయండి అంటే ఇతడుతో వ్యక్తిగతంగా పరిచయం లేదు అనేది నా యొక్క ఉద్దేశం. అయినప్పుడు కూడా ఆ ప్రియ ప్రభు ఆ దీర్ఘకాల వ్యాధిలో ఉన్న వ్యక్తి దగ్గరకు, ఆ దీర్ఘకాలము ఆ కోనేటి దగ్గర పడి ఉన్న వ్యక్తి దగ్గరకు యేసు ప్రభువారు వచ్చారు. 38 లాంగ్ ఇయర్స్ ఉన్న వారిని చూచి కనికరించిన వారు ఎవరూ లేరు. కనికరము కలిగిన ఆ ప్రియ ప్రభు ఆ కోనేటి దగ్గరకు, ఈ వ్యక్తి దగ్గరకు వచ్చారు. వాడు పడి ఉండుట చూచారు. ఆయన చూచే దేవుడు. ఆయన కన్నులు మనం కప్పలేం. ఆలోచించాలి ఈ రాత్రి. ఆయన చూచే దేవుడు. ఆదాము అవ్వలు పండు తిన్నారు. పండు తిన్న సంగతి దేవునికి తెలియదు అనుకున్నారు. దిగంబరులుగా అమాయకులుగా జీవిస్తూ ఉన్న వారి యొక్క జీవితంలో అతిక్రమం ప్రవేశించింది. తద్వారా వారి దిగంబర స్థితి వారికి తెలిసింది. వారు ఒకరినొకరు చూచుకున్నప్పుడు చాలా సిగ్గుపడ్డారు, భయపడ్డారు. చెట్ల చాటున దాగి ఉన్నారు. అంజూరపు మట్టలు కట్టుకున్నారు. అంజూరపు చెట్టును ఉన్న ఆ ఆకులు వారి యొక్క దిశమలను కప్పుతాయా? దిశమలను కప్పినా ఎంతకాలం దిశమలను కప్పుతాయి?
వారు కప్పుకున్న ఆ యొక్క ఆకులు ఎండిపోవా? ఎండిపోయిన ఆకులు రాలిపోవా? రాలిపోయినప్పుడైనా వారి దిశ మూల కనబడదా? దేవుని యొక్క కన్నులు కప్పగలమా? సర్వంతర్యామి ఆ ప్రియ ప్రభు ప్రతి చోట ఉండేవాడు. ఈ రాత్రి సమయంలో మనవి చేస్తూ ఉన్నాను, నా ప్రియ బిడ్డలరా, నీ భర్త, నీ భార్య, నీ బిడ్డలు, నీ తల్లిదండ్రులు, నీ తోటి వారి యొక్క కన్నులు కప్పొచ్చేమో, కానీ ఆ ప్రభు యొక్క కన్నులు కప్పలేము అనే సత్యాన్ని ఈ రాత్రి ఎరగాలి. కయీను తన తమ్ముడిని హత్య చేశాడు. ఎవరు చూడలేదు అనుకున్నాడు. దేవుడు చూచేవాడు. కయీను, నీ తమ్ముడు ఎక్కడ? చూచిన కన్నులు కలిగిన ప్రియ ప్రభు నరహంతకుడైన కయీనుతో మాట్లాడుతున్నారు. ఈ రాత్రి నేను అనేక విషయాలు చెప్పగలుగుతున్నాండి. దావీదు బెత్షెబాతో పాపం చేశాడు. తన సైన్యంలో ఉన్న ఊరియా అనగా ఈ బెత్షెబా భర్తకు అన్యాయం చేశాడు. దుర్మార్గమైన పని, చాలా విచారకరం. ఏమనుకున్నాడు? ఎవరు చూడలేదు అనుకున్నాడా? దేవుడు చూడడా? ఆయన చూచాడు. ఆయన చూచే కన్నులు కలిగిన వాడు. ఆయన చూచాడు. ఈ రాత్రి నా ప్రియ బిడ్డలారా, ఈ రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని మీరు పరిశోధించండి. ఆయన చూస్తూ ఉన్నాడు. అననీయ సఫీరాలు మేము ఇంతకే అమ్మాము అన్నట్టుగా వారు తెచ్చి ఆ కానుక పెట్టెలో వేశారు. చూచినవాడు, ఆయన చూచే దేవుడు. ప్రతి పాపాన్ని ఆయన చూచి ఆయన త్రాసులో తూస్తాడు. మినే మినే టికేలు ఫాట్సెన్, ఆయన తాచులో తూయగా తక్కువ కనబడుతున్నావు, దేవుని యొక్క శిక్షకు అర్హుడవు, అర్హురాలు అవుతున్నావు అనే సత్యాన్ని ఈ రాత్రి గమనించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆన్ ది అదర్ సైడ్, పాజిటివ్ సైడ్, ఆయన చూచి ఆయన మెచ్చుకునే దేవుడండి. యోసేపు జీవితాన్ని చూచాడు. యోసేపు జీవితాన్ని చూచినవాడు. కష్ట నష్టాల మధ్య, ఇరుకులు ఇబ్బందుల మధ్య, ఖైదీల మధ్య ఉన్న అటువంటి యోసేపును చూచినవాడు తన జీవితాన్ని బేరీజు వేసి ఉన్నతమైన స్థాయికి ప్రభువారు లేపారు. దానియేలును చూచాడు. దానియేలును ఉన్నతమైన స్థాయికి ఆ ప్రియ ప్రభు లేపారు. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నా, పౌలు గారిని చూచాడు. పౌలు గారి యొక్క అష్ట కష్టాలు ఎరిగినవాడు ఆ ప్రియ ప్రభు. అష్ట కష్టాల మధ్య మంచి పోరాటము పోరాడుతుని, నా పరుగు తుదముట్టించుతుని, నా విశ్వాసమును కాపాడుకుంటుని అన్న ఆ మహనీయుని యొక్క జీవితాన్ని చూచినవాడు. ఈ రాత్రి నన్ను చూస్తున్నాడు. మీరు నన్ను బాహ్యంగా చూస్తున్నారు. జోషి అంకుల్, జోషి అన్న చాలా బాగా చెప్తాడు అన్నట్టుగా నా మీద ఒక విధమైన గౌరవాన్ని పెంచుకుంటున్నారు. నా అంతరంగము మీరు చూడలేరు. నా అంతరంగాన్ని చూచేవాడు నా ప్రియ ప్రభు. మీ కన్నులకు నేను మంచివాడుగా కనబడవచ్చు. మీ కన్నులను నేను కప్పవచ్చు. మీ కన్నులకు నేను మంచివాడిగా కనబడవచ్చు. కానీ నా అంతరంగ హృదయాన్ని ఎరిగిన ప్రియ ప్రభు కళ్ళు కప్పలేము అనే సత్యాన్ని గమనించాలని నేను మనవి చేస్తున్నాను. యేసు ప్రభు వాడు ఆ రీతిగా కోనేటి దగ్గర పడి ఉండడు చూచి, వాడు అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, స్వస్థపడగోరుచున్నావా అని వానిను అడిగాను. అంటే వెళ్ళిపోయి ఏదో ఆయన స్వస్థత చేయాలి అనే తపన అనేది కాదు ఆయన యొక్క మాటల్లో. వారి దగ్గర నుంచి జవాబు రప్పించాలి. అతని యొక్క ఇష్టాయిష్టాలు కనుగోవాలి.
కాబట్టి యేసయ్య అడుగుతున్నాడు, స్వస్థపడగోరుచున్నావా? ఈ రాత్రి మనల్ని అడుగుతున్నాడు, మన జీవితాలు చక్కబెట్టుకోవాలని మీరు ఆశపడుతున్నారా? దేవుని వాక్యాన్ని వింటున్నారు, ఎంతోమంది సేవకుల ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నారు. ఈ వాక్య ఫలితము శారీరక మేలు కొరకేనా? ఈ జబ్బులు తగ్గడం కొరకేనా? తలపోటు లేక నడుంపోటు, ఈ పోట్లు పోవటానికి కొరకేనా? నా ప్రియులరా, ఆలోచించాలి. స్వస్థపడగోరుచున్నావా అని వారిని అడుగగా ఆ రోగి, అయ్యా, నీళ్లు కదలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. ఎటువంటి హెల్ప్లెస్ కండిషన్, నిస్సహాయ స్థితిలో ఈ వ్యక్తి ఉన్నాడు 38 సంవత్సరాలుగా. నాకు ఇప్పుడు కూడా అర్థం కాదు, అతనికి బంధువులు లేరా? అతనిని ప్రేమించేవారు వారి గ్రామంలో ఒక్కరు కూడా లేరా? ఎటువంటి నిస్సహాయ స్థితి. ప్రియులరా, పాపంలో ఉన్న వ్యక్తి యొక్క నిస్సహాయత ఈ రీతిగా ఉంటుంది. 38 సంవత్సరాలకు ముందుగా ఇతడు ఏమి చేశాడో, కదలలేని స్థితిలో ఉన్న ఈ వ్యక్తి ఏ రీతిగా జీవించాడో మనము ఆలోచించాలి. కొంతమంది కన్ను మిన్ను కానకుండా జీవిస్తున్నారు ఈ దినాల్లో. దాని యొక్క ఫలితము ఏమవుతుందో ఆలోచించమని నేను మనవి చేస్తూ ఉన్నాను. యేసు ప్రభువు వారు వచ్చి వానిని స్వస్థపరిచారు. ప్రియులారా, విశ్వాసము చేత ఆయన బలియాగం ద్వారా ఉచితముగా మనను శారీరకంగా ఆధ్యాత్మికంగా స్వస్థపరిచి మనను నీతిమంతులుగా తీర్చే అవకాశాన్ని ఆ ప్రియ ప్రభు కలిగించారు. 38 సంవత్సరాలలో ఆ రోగి రోగంతో ఉన్నట్టు విడుదల పొందలేని స్థితి ఉన్నట్లు ఇశ్రాయేలీలు 38 సంవత్సరాలు అరణ్యంలో ఏమాత్రం గమ్యం లేకుండా వారు ప్రయాణం చేస్తూ వచ్చారు. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 14వ వచనం చదివితే అర్థమవుతుంది. నేను చదవనా? ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయము 14వ వచనాన్ని నేను చదువుతున్నాను. బైబిల్ ఉంటే క్విక్గా తీయండి, టైం అవుతుంది. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయము 14వ వచనం. మనము కాదేశు బర్నేయలో నుండి బయలుదేరి జెరెదు ఏరు దాటు వరకు, అనగా యెహోవా వారిని గూర్చి ప్రమాణం చేసినట్టు సైనికులైన ఆ మనుషులు తరుము వారందరూ సేనలో నుండకుండా నశించు వరకు మనము నడిచిన కాలము 38 సంవత్సరములు. అంతేకాదు, వారు నశించు వరకు సేన మధ్య నుండి వారిని సంహరించుటకు యెహోవా బాహువు వారికి విరోధముగా ఉండెను. 38 long years they walked and walked and walked. నా ప్రియులారా, వారి జీవితాలలో ఎంతవరకు మార్పు కలిగిందో మనము ఆలోచించాలి. తదుపరి యెహోషువ వచ్చారు. యెహోషువ వచ్చిన తదుపరి ఆయన నడిపించారు వాగ్దాన దేశంలోనికి. ఇక్కడ యెహోషువ యేసు ప్రభు వారికి సూచనగా ఉన్నారు. యేసు ప్రభు వారిలోనే సంపూర్ణ విమోచన లోకమంతటికి కలుగుతుంది అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. వాక్యం వింటున్న ప్రియ తమ్ముళ్ళు, చెల్లెండ్రు, ప్రియ నా బిడలారా, ఆ పాప విమోచన, ఆ దాస్యము నుండి, పాప దాస్యము నుండి విమోచన ఈ రాత్రి నీకు కావాలా? ఈ రాత్రి నీకు కావాలనంటే ఒక మాట యేసయ్య ఆ వ్యక్తితో చెప్తున్నారు. యేసు 8వ వచనం, నీవు లేచి నీ పరుపెత్తుకుని నడుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకొని నడిచెను.
ఇన్స్టెంట్ ఇమ్మీడియట్ హీలింగ్. దేవుని నామానికి స్తోత్రం. ఈ యొక్క హీలర్స్ టీవీలో చేస్తూ ఉంటారు. ఆమె అంటుంది నాకు సరిగ్గా వినబట్టలేదు అని అంటే ఆయన ప్రార్థన చేస్తాడు, వినబడిందా? ఆమె ఏం చెప్తుందో ఈయనకు తెలీదు. ఈయన ఏమంటాడంటే దేవుని నామానికి స్తోత్రం మీకు వినబడుతుంది. కిందకు వచ్చి ఆమెతో మాట్లాడితే అసలు రంగు బయటపడుతుంది. చాలా విచారం. నేను చెప్పేది ఏమిటని అనగా, నా ప్రియ సేవకులారా, నేను 2 చేతులు జోడించి మీకంటే పెద్దవాడిని మనవి చేస్తున్నాను. డోంట్ ట్రై టు అట్రాక్ట్ ద పీపుల్ టు యువర్ సెల్ఫ్, అట్రాక్ట్ దెమ్ టు ద లార్డ్ సైడ్. యేసు ప్రభు వారి వైపు వారిని మలచాలి. యేసు ప్రభు వారే ఏ కార్యమైనా చేయగలడు. ఘనత, మహిమ, ప్రభావాలు ఆ ప్రియ ప్రభువుకే చెల్లించాలి, చెల్లునుగాక. ఈ రాత్రి సమయంలో నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. ఒకవేళ నేను కొంచెం గట్టిగా మాట్లాడితే దయతో నన్ను క్షమించండి. నా యొక్క బోధ చివరి దినాల్లో మనం జీవిస్తున్నాం. పాపము తాండవిస్తుంది, సాతానుడు విజృంభిస్తున్నాడు, యవ్వనస్తులు మార్గం తప్పారు. కాబట్టి మన బోధలు దేవుని వైపు మళ్ళించే రీతిగా ఉండాలి, కానీ మన వైపు మళ్ళించే రీతిగా ఉండకూడదు అనే విషయాన్ని ఒక పెద్ద అన్నగా మీకు మనవి చేస్తూ ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించును గాక. ఆమేన్. My dress 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Vivek Nagar, Chikkarpalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించును గాక. ఆమేన్.